మంచిగా మెరుస్తున్న బండలు కనబడుతున్నాయో ఈద్గా మైదానం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేసినాడు. అట్లా సికింద్రాబాద్ లో మంచినీటి సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, నాలా సమస్యలు కావచ్చు, దానితో పాటు నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏ పార్టీ చెప్పలేదు, ఏ ప్రభుత్వం చెప్పలేదు, సొంత ఖర్చుతోటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుపుతున్నటువంటి ఏకైక శాసనసభ్యుడు ఇవాళ నాకు తెలిసి హైదరాబాద్ లో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి రీతిలో పనిచేస్తున్నాడు. ఇది మన పజ్జన్న, మన పార్లమెంట్ అభ్యర్థి యొక్క గొప్పతనం. రెండో వ్యక్తి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యిండు కూడా ఒకనాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినోడు కాదు. రెండోది కనీసం ఏ నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇచ్చినోడు కాదు, ఎవరికి అండగా ఉన్నాడు కాదు, ఆఖరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి రీతిలో లాభం చేకూర్చిన వాడు కాదు కిషన్ రెడ్డి. పనికి రానటువంటి ఒక వ్యక్తి, అటువంటి పనికిరాని వ్యక్తి కనుక ఓటేసినట్టయితే చీగుడ్డ అవుతుంది అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి, మనం హైదరాబాద్ సమాజానికి, సికింద్రాబాద్ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చివరికి పోతే దానం నాగేందర్ అంటే అదృష్టవంతుడు. 2018లో వచ్చిండు, ఎమ్మెల్యే అయిండు. 2023లో మళ్ళా ఎమ్మెల్యే అయిండు. నమ్మించి మోసం చేసి దగా చేసి వెళ్ళిపోయిండు దానం నాగేందర్. కేసీఆర్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కేసీఆర్ గారు సొంత కొడుకుని చూసినట్టుగా చూసిండు. ఎక్కడికి పోతే అక్కడ మహారాష్ట్ర పోయినా, ఇంకో దగ్గరికి పోయినా హెలికాప్టర్లలో కూర్చోబెట్టుకొని తిప్పిండు, నమ్మించి పెద్ద ఎత్తున వెన్నుపోటు పడిచి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ పక్క పార్టీలో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. ఎవరో కేటీఆర్ గారు మధ్య మాట్లాడుతుంటే ఈయన ప్రస్థానం అంతా చూసినాం. ఎట్లయితే రాజశేఖర్ రెడ్డిని వంచన చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుండి ఆసిఫ్ నగర్ టికెట్ తీసుకుంటే కర్రు కాల్చి వాతన పెట్టిండ్రు. ఆ రోజు కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రాగానే ఇంతమంది మా సీనన్న చెప్పినట్టు ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అని చెప్పి ఈ గట్టుకు వచ్చేసిండు. ఎంబడే వచ్చిండాడ రాజీనామా చేసిండు, కాంగ్రెస్ టికెట్ తీసుకొని మళ్ళా ఆసిఫ్ నగర్ పోటీ చేస్తే కర్రు కాదు ఒళ్ళంతా వాతలు పెట్టిండు దానం నాగేందర్కు. సిగ్గు రాలా. సరే, తర్వాత ఏదో అయింది, మన దగ్గరకు వచ్చిండు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ఈ కార్యకర్తలందరినీ మోసం చేస్తూ అధికారం లానివాడు పోయిండు అంటే అర్థం ఉంది. అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా అనుభవించి ఆర్థికంగా బలపడి పెద్దోడైపోయి ఏ కింది స్థాయి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండకుండా, వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకుండా అధికారాన్ని అనుభవించినటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క శ్రమను, కేటీఆర్ గారి యొక్క శ్రమ వల్ల మళ్ళొక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నమ్మక ద్రోహం చేసి వాళ్ళ పక్క పార్టీలో పోయి పోటీ చేస్తుండు. ఇటువంటి నమ్మక ద్రోహి కావాలా? నమ్మి రాముడికి ఆంజనేయ స్వామి ఎట్లయితే ఉంటాడో అట్లా కేసీఆర్ గారు వెంట పనిచేస్తున్నటువంటి ఒక పజ్జన్న కావాలా అని చెప్పని కార్యకర్తలుగా మనం అందరము కూడా గుర్తు